నమస్కారం. నేను డాక్టర్ శిల్పి రెడ్డి. ఈరోజు మనము యాంటీ ఆక్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి? యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం తినే ఆహారంలో కొన్ని ద్రవ పదార్థాలు. వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ ఎందుకు అంటామంటే అది ఎక్కడైతే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే సెల్యులర్ డ్యామేజ్, కణాల దగ్గర ఏదైతే డ్యామేజ్, కొన్ని చెడు రసాయనాల వల్ల నష్టం జరుగుతుందో అలాంటి నష్టాన్ని ఆపగలిగే విషయం ఈ యాంటీ ఆక్సిడెంట్స్లో ఉంటుంది. ఎక్కడైతే కణాలు తరచుగా అండోత్పత్తి అయ్యే దగ్గర, ఎక్కడైతే తరచుగా డివైడ్ అవుతూ ఉంటాయో అలాంటి చోట్లలో ఈ జర్మ్ సెల్స్ ఉన్న దగ్గర ఇలాంటి రసాయనాల వల్ల ఎంతో హాని జరిగే అవకాశం ఉంటుంది. అయితే అండోత్పత్తిలో అండం క్వాలిటీ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఆడవాళ్ళల్లో అండం క్వాలిటీ, మగవాళ్ళల్లో కణాల క్వాలిటీ, ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం మీద ఈ అండం క్వాలిటీ అయినా కణాల క్వాలిటీ అయినా డిపెండ్ అవుతూ ఉంటాయి. అయితే యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎక్కడ దొరుకుతాయి అనేది కూడా మనం ఈరోజు మాట్లాడుకుందాం. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కొన్ని పదార్థాల గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే కోఎంజైమ్ క్యూ అనే ఒక వైటమిన్, అలాగే బీటా క్యారోటీన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఇవన్నీ కూడా మంచి యాంటీ ఆక్సిడెంట్స్లా పనిచేస్తాయి. అలాగే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఇది కూడా ఒక మంచి యాంటీ ఆక్సిడెంట్ లాగా పనిచేస్తుంది. ఇలాగే ఎన్నో రకాల వేరే పదార్థాలు కూడా యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. ఎసిటైల్సిస్టీన్ అనేది ఒకటి, మెలటోనిన్ అనేది ఒకటి, ఇలా కొన్ని రకాల మందులు కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల మనకి ఉండే లాభాలు ఏంటి? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామందికి పీసీఓడి సమస్యలు ఉన్నాయి, చాలామందికి ఇన్ఫర్టిలిటీ, సంతానలేమి సమస్యలు మనకు ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువగా మనం గమనించుకున్నట్టయితే ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే కణాల దగ్గర కొన్ని రకాల కెమికల్స్ వల్ల వాటికి ఒక రిపేర్ అయ్యే అవకాశం లేకుండా ఉంటుంది. అయితే ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని అరికట్టి కణాల క్వాలిటీ, అండం ఒక క్వాలిటీ పెంచేదే యాంటీ ఆక్సిడెంట్. అయితే ఈ యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా మనం తీసుకునే ఆహారంలో అవైలబుల్ ఉంటాయి. ఎందులో అంటారా? మనం తీసుకునే కూరగాయలు, మనం తీసుకునే పళ్ళలో, మనం తీసుకునే గింజలలో, మనం తీసుకునే పప్పులలో, మనం తీసుకునే మొలకల్లో, ఇలాంటి వాటిలలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండేది మంచిగా కలర్ ఉన్న వెజిటబుల్స్లో, ఎక్కువగా కూరగాయలలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్స్, కలర్డ్ క్యాప్సికమ్స్, టొమాటో, ఇలాంటి వాటిలలో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, చాలా స్ట్రాంగ్గా పొటెన్షియల్గా పనిచేసేవి. మనం తీసుకునే పల్లీల్లో కూడా రెస్వెట్రాల్ అనే ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా మంచి ఆహార నియమాలు పాటించే వాళ్ళల్లో పుష్కలంగా ఉంటాయి. దాని ద్వారానే అండం క్వాలిటీ అయినా కణాల క్వాలిటీ అయినా మంచిగా మెయింటైన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మనకి స్వతహాగా లభించే యాంటీ ఆక్సిడెంట్స్ని మనం ఎంతో ఉపయోగించుకోవచ్చు. అయితే సంతానలేమి సమస్యలు ఉన్నప్పుడు అండం క్వాలిటీ పీసీఓడి వల్లనో, ఎండోమెట్రియోసిస్ వల్లనో, రకరకాల ప్రాబ్లమ్స్ వల్లనో, లేకపోతే ఏజ్ ఎక్కువగా ఉండడం వల్లనో అండం క్వాలిటీ కనుక మంచిగా లేనప్పుడు మనము ఈ యాంటీ ఆక్సిడెంట్ సప్లిమెంట్స్ కనుక ఇచ్చినట్టయితే, అది కణాల ప్రాబ్లం కూడా ఉన్నప్పుడు కూడా ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఇచ్చినట్టయితే అండం క్వాలిటీ కానీ కణాల క్వాలిటీ కానీ ఖచ్చితంగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. పేషెంట్ రాగానే వెంటనే ఏదో ఒక ప్రొసీజర్ చేసేసి ప్రెగ్నెన్సీ వచ్చేలాగా చేయాలని అనుకోవడము అందరి వల్ల అయ్యేదే. అయితే ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్తో వచ్చినప్పుడు అండం క్వాలిటీ కానీ కణాల క్వాలిటీ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఉండి ఎగ్ క్వాలిటీ కనుక మంచిగా లేనప్పుడు వచ్చిన వాళ్ళలో ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ ఒక 6 నుంచి 8 వారాలు ఇచ్చిన తర్వాత మనం ఐయుఐ చేసినా, మనం ఐవీఎఫ్ చేసినా రిజల్ట్స్ అనేవి చాలా మంచిగా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఈలోపు వాళ్ళల్లో స్వతహాగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు కూడాను ఖచ్చితంగా మంచి వైటమిన్స్, ఫోలిక్ యాసిడ్తో పాటు ఆహార నియమాలతో పాటు
అండం క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేలాగా యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టి వాళ్ళకి జీవనశైలి జీవన విధానాల్లో కొన్ని మార్పులు పాటించేలాగా చెప్పి ఆర్గానిక్ ఫుడ్ అని సేంద్రియ పద్ధతుల్లో పండించిన ఆహారం తీసుకోవాలని చెప్పి కొంచెం వ్యాయామం మీద సరైన పద్ధతులు సరైన సమయానికి పడుకోవడం అనేది స్ట్రెస్ తీసుకోకుండా ఉండాలని ఒత్తిడులలో ఎన్నో రకాల సమస్యలు వస్తూ ఉంటాయని వీటన్నిటితో పాటు యాంటీ ఆక్సిడెంట్స్ గనక మనం ఇచ్చినట్టు అయితే ఫాలిక్ యాసిడ్ ఎట్లాగో ఖచ్చితంగా ఇస్తాం, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఇచ్చినట్టు అయితే సంతానలేమి సమస్యకి స్వతహాగానే ప్రాబ్లమ్స్ తీరిపోయి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెసే కాకుండా ఒకవేళ వాళ్ళకి మనం IUI చేయాల్సి వచ్చినా IVF చేయాల్సి వచ్చినా గర్భం దాల్చేలాగా ప్రెగ్నెన్సీ రేట్స్ మంచిగా ఉండేలాగా సక్సెస్ వచ్చేలాగా ఛాన్సెస్ అధికంగా ఉంటాయి. అందుకే ఫోలిక్ యాసిడ్తో పాటు మంచి యాంటీ ఆక్సిడెంట్స్, అది వైటమిన్స్ అయితేనేమి వైటమిన్ D అయితేనేమి ఫాలిక్ యాసిడ్తో పాటు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అయితేనేమి కోఎన్జైమ్ Q అయితేనేమి ఇలా కొన్ని రకాల వైటమిన్స్ అన్నీ కాంబినేషన్ ట్యాబ్లెట్స్లో లభ్యము ఉన్నాయి. వీటన్నిటితో పాటు ఆహార నియమాలు ఎటూ పాటించాలి. అయితే జీవనశైలి జీవన విధానము, మనం తీసుకునే జాగ్రత్తలు, మనం తీసుకునే మందులు, మనం తీసుకునే అన్ని రకాల మార్పులు చేర్పులతోనే మనకు అండం క్వాలిటీ అయినా కణాల క్వాలిటీ అయినా మంచిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాని మీదనే ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. వీటిని గమనించుకొని ఖచ్చితంగా మీరు పాటిస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో చేయండి.